ఎప్పుడు పేరెంట్స్ అండర్‌స్టాండ్ చేసుకోవాలి. ఈ బాబుకొచ్చిన జ్వరం సింపులా? అవసరం లేదు. ఒక 2 రోజులు వెయిట్ చేయొచ్చా? లేదంటే ఎమ్మటే డాక్టర్‌కి చూయించుకోవచ్చా అని. సో, జ్వరంతో పాటు చైల్డ్ డల్‌గా ఉంది, డ్రౌజీగా ఉంది అండ్ యూరిన్ సరిగ్గా ఎళ్ళట్లేదు. కాళ్ళు, చేతులు చల్లబడుతున్నాయి. కొంచెం ఆయాసంగా కనపడుతుంది. దగ్గు ఎక్కువుంది. ఏమైనా ర్యాషెస్ లాగా బాడీలో కనపడుతున్నాయి. పర్సిస్టెంట్‌గా వాంతులవుతున్నాయి. లేపోతే లార్జ్ వాల్యూమ్ లూజ్ మోషన్స్ అవుతున్నాయి. ఇయన్నీ ఏంటంటే పిల్లల ఫిజియాలజీ చిన్న పిల్లలు ఆర్ నాట్ స్మాల్ అడల్ట్స్. ఒక పెద్దవాళ్ళకి ఒక 4, 5 మోషన్స్ అయిన వల్ల గూడా డీహైడ్రేట్ అవ్వరు. కానీ చిన్న పిల్లలు అదే 4, 5 మోషన్స్ ఎక్కువైపోతే డీహైడ్రేట్ అయిపోతారు. డీహైడ్రేషన్ ఎక్కువైపోయిందంటే కిడ్నీని ఎఫెక్ట్ చేస్తది. సో, వాళ్ళ ఫిజియాలజీ ఇంకా పెద్దవాళ్ళంత మెచ్యూర్డ్‌గా ఉండదు. సో, డెఫినిట్‌గా ఇలాంటి రెడ్ ఫ్లాగ్ సైన్స్ కనపడితే ఆల్వేస్ బెటర్ మీ నియర్ బై పీడియాట్రిషియన్‌కి చూయించుకుంటాం. ఆయనకి ఇమ్మీడియేట్‌గా అర్థమవుతది. ఇది సిక్‌నెస్ ఎంత ఉంది? ఇది ఔట్ పేషెంట్‌తో మందులిచ్చి మేనేజ్ చేసుకోవచ్చా? అడ్మిట్ చేయాలా? అనేది ఈజీగా అర్థమైపోతది. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్‌ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్, అదే క్వాలిటీతో 50-80% డిస్కౌంట్లు.